అండి రేపటి కోసం మన స్టాక్ చూసుకున్నట్టయితే ఫస్ట్ స్టాక్ కన్సాలిడేటెడ్ ఫిన్వెస్ట్ స్టాక్. ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్గా 237 లెవెల్ బ్రేక్అవుట్ అయ్యి క్యాండిల్ సస్టైన్ అప్పుడు మాత్రమే ఎంట్రీ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం 4 డేస్ నుంచి ఈ లెవెల్ అనేది క్రాస్ కాలేదు అబ్జర్వ్ చేసి చూసినట్టయితే. సో ఎప్పుడైతే క్యాండిల్ అనేది నీట్గా క్లోజ్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి. ఎందుకు నేను ముందే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అంటే, మనము దీన్ని మన పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకొని అలర్ట్ ప్లేస్ చేసుకున్నట్టయితే మనం ఎంట్రీ తీసుకొని ఆ మూమెంట్ని మిస్ కాకుండా ఉంటాం. కాబట్టి నేను ఇది మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే, రికమెండేషన్ అయితే కాదు. సింపుల్ లాజిక్స్తో మనం స్టాక్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాం. సో నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే టీడీఎస్ పవర్ సిస్టమ్ స్టాక్. ఈ స్టాక్ మనం అబ్జర్వ్ చూసినట్టయితే ఇది రెడీగా ఉంది ఎంట్రీ తీసుకోవడానికి. 445 టు అబవ్ అనేది క్యాండిల్ క్లోజ్ అయింది వాల్యూమ్తో. సో ఈ క్యాండిల్ మనము ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇది మీరు మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ని కూడా యాడ్ చేసుకోండి. 536 ఇస్ ద టార్గెట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.